నా చెల్లినే తీసుకొస్తావా? చచ్చిపోతాడు. ఒకసారి కొట్టా, ఇప్పుడు చచ్చేలా కొట్టా. ఈసారి నిజంగానే చంపేస్తా. పదమ్మా. అరుణను తోలుకొత్తానని పోయినాడు, ఇంతవరకు రాలేదేందే? గీ ఎదవను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అత్తా అత్తా, అరుణ కనిపిస్తలేదని అక్షయ్ కాల్ చేసి చెప్పింది. నువ్వు ఫికర్ పడకత్తా, వెంటనే వచ్చేస్తుంది. బాబు పోయింది కదా. ఆడు మునుపటి సంధి లేడు సుబ్బు. నలుగురిని కొట్టేదమ్ము ఆళ్ళు లేదు. వీంతోని ఏది కాదు. వీడి వల్లనే నా కూతురు బలైపోయినది. పైగా ఆ ఓబుల్ రెడ్డిగాడు ఏమైనా చేసుంటే నా బిడ్డ జిందగీ ఏమైపోవాలా? ఊరుకో అత్తా, ఏం కాదు. దేవుడున్నాడు. అరుణకి గంత అన్యాయం చేయడు. నువ్వు పరేషన్ కాకత్తా, నీకిప్పుడే వస్తా. ఓబుల్ రెడ్డి మనుషుల్ని యశొక్కడు ఏం చేయగలుగుతాడు? బంజారా హిల్స్ లో బతికేటోళ్ళకి ధూళిపేట దందాలు ఎట్లా తెలుస్తాయి? కాశీకి ఫోన్ చేసి చెప్తే ఏమైనా చేస్తాడా? తీసుకుపోయింది ఓబుల్ రెడ్డి అని తెలిస్తే లొల్లైతుందని రాడేమో. ఎవరికి చెప్పాలి? బిడ్డ అరుణ వచ్చినవే. నీకేం కాలేదు కదమ్మా? అరుణ, నీకేం కాలేదు కదా? సమయానికన్నా రాకపోతే ఏం జరిగేదో ఊహిస్తేనే భయంగా ఉందమ్మా. అన్నొచ్చి నన్ను కాపాడిండమ్మా. ఓ నాయనో, నా పెనిమిటిల్నే ఒక రౌడీ ఒక హీరో ఉన్నాడు అనుకున్నా. సింధు మేడం పెనిమిట్లో కూడా హీరో ఉన్నాడు. సూపర్. సింధు మేడం, మీరు మస్తు అదృష్టవంతులు. నేనేదో మన సినిమా రాముడు భీముడు అనుకున్నా. నా మొగుడు భీముడే, మీ మొగుడు కూడా భీముడే. నీకేం కాలేదు కదే? ఏం కాలేదమ్మా. అన్నుంటే నాకేమైతుంది? ఏం కాలేదు. చాలే ఊరుకోవే. ఇంత జరిగింది వీడి వల్ల కాదా? ఇంకా వీడిని వెనకేసుకొస్తున్నావా? గా ఓబుల్ రెడ్డి గడి పంచాయతీ ఇంటి దాకా వచ్చిందే వీడి వల్ల కదా. ఇప్పుడు వాడు నిన్ను ఎత్తుకుపోయేదాకా తెగించిండు. అమ్మ, నా ఎంట పడింది ఓబుల్ రెడ్డి కాదమ్మా, ఆ నర్సింగాడు. ఆ రోజు మమ్మల్ని ఏడిపిస్తే అన్న రోడ్డు మీద కొట్టిండే వాడు. అన్న కొడుతుంటే నువ్వు ఆపలేదు కదా, సభాష్ అని భుజం తట్టినావు. ఇవాళ వాడు నా ఎంట పెడితే అన్నే వచ్చి కాపాడిండు. ఒక్కసారి ఫోన్ చేయగానే పరిగెత్తుకొచ్చిండు. వాణ్ణి చితక బాదిండు. నాకిప్పుడు ధైర్యం వచ్చిందమ్మా. ఇప్పుడు చెప్తున్నా అమ్మా, అన్న ఉన్నంత కాలం మా ఒంటి మీద చిన్న ఈగ కూడా వాలదు. మా అన్న మమ్మల్ని కాపాడుకుంటాడు. నిజమేనమ్మా. గా ఓబుల్ రెడ్డి పంచాయతీ ఇంటి దాకా తెచ్చింది అన్న కాదు, నువ్వు.
ఓబుల్ రెడ్డి తానా అన్న పనిచేయడానికి పోయిన రోజే నువ్వు వాపుంటే అన్న ఆ రెడ్డి దందాలు ఇరుక్కునేవాడు కాదు. ఇప్పటికైనా మారమ్మా. అన్న కండ్లల్లా మన కుటుంబం మీద ఉన్న ప్రేమ నీకు కనబడట్లేదా? మాకేదైనా అయితే అన్న పానం పెడుతుండు. తనకేమి గుర్తు లేకపోయినా మేము అన్న అన్న అంట అన్నామని ఈ ఇంటికి కుక్క లెక్క కాపలా కాస్తుండు. ఇంకేం చేయాలమ్మా అన్న నీకు అర్థం కావాలంటే? చాలమ్మా, ఇక నీ శాపనార్థాలు చాలు. నేను ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నా, నువ్వన్న ప్రతి మాట మాకు తగలాలని. అన్నకేం కాకూడదు. అన్న నువ్వు లోపలికి నడువన్నా. దా. చూసినావా సుబ్బు, వీళ్ళని కని పెంచింది నేను. వాడి కొరకు నన్ను నానా మాటలు అంటుండ్రు. నాకు నా బిడ్డలకి మధ్య వాడు గోడ కట్టేసిండు. నువ్వు కూడా వాడినే వెనకేసుకొస్తున్నావే. నువ్వు పెనిమిటి అంటున్నావు కదా. నా పెన్విట్ అనుకున్నా కాబట్టి ఆడు దొంగ సచ్చినోడైనా ప్రేమించకుండా ఉండలేకపోతున్నా. కానీ అత్త, నేను బరాబర్ చెప్తున్నా, నువ్వు ఏదో జన్మలో వేసుకున్న పుణ్యం వల్ల కాశీ జ్ఞాపకాలు మర్చిపోయి నీ ఇంట్లో మళ్ళీ అడుగుపెట్టిండు. నీ బిడ్డలకి కవచం లెక్క నిలబడ్డాడు. గాడు ముందున్న కాశీ లెక్కనైతే గీ లెక్క వేరే తీరుగుంటుండే. గది నీ కూడా తెలుసు, కానీ నువ్వు ఒప్పుకోలేవంతే. ఈ రోజుతో ఆఫీస్లో టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి. ఇక యష్ని ఇంటికి ఎలా తీసుకురావాలో, ఈ కాశీగాడి పీడ ఎలా వదిలించుకోవాలో ఆలోచించాలి. దొంగ సచ్చినోడు రాత్రి మందు తాగి ఎక్కడ పడుకున్నాడో ఏంటో. అత్తయ్యకి అనుమానం రాకుండా వీణ్ణి పొద్దున్నే నేను గమనించుకోవాల్సి వస్తుంది. ఆ తాగిన సీసాలు ఎక్కడ పెట్టాడో ఏంటో. ఈ మధ్య నా గదిలోకి నీ ఎంట్రీ మిస్ అవుతుందేంటి అనుకున్నాను. వచ్చావా? వచ్చాను సిస్టర్. నన్నంత మిస్ అయితే ఒక్క ఫోన్ చేసి ఉండాల్సిందిగా. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. నేను క్లారిటీగానే చెప్పాను. నీకు కొంచెం క్లారిటీ తక్కువ కదా, సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేవు. నేను నీ ఎంట్రీ మిస్ అవుతుంది అని చెప్పాను, నిన్ను మిస్ అవుతున్నానని కాదు. వచ్చిన విషయం ఏంటో చెప్పు. నువ్వేంటి ఈ మధ్య చాలా బిల్డప్లేస్తున్నావు? నువ్వేదో పెళ్లి కాని అమ్మాయిలాగా మోడ్రన్ డ్రెస్సుల్లో రెడీ అవుతూ అత్తయ్య గదిలో నుంచి బయటకొచ్చే లోపు వెళ్ళిపోతున్నావు. మళ్ళీ తను పడుకున్నాకే ఇంటికొస్తున్నావు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరిని కలుస్తున్నావు? ఏం జరుగుతుంది? అబ్బబ్బబ్బబ్బా, ఎన్ని ప్రశ్నలు మధు. వదిలితే రేపొద్దున్న వరకు ప్రశ్నలు అడుగుతూనే ఉండేలా ఉన్నావు. బాగా ఖాళీగా ఉన్నావు కదా. పైగా మీ మావయ్య, ఆ పొలిటీషియన్ ఎక్కడున్నారో తెలియడం లేదు. అందుకే పిచ్చి పిచ్చిగా పిచ్చెక్కినట్టు నా గురించే ఆలోచిస్తున్నావు. ఏంటి, పెళ్ళైన వాళ్ళు మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోకూడదా? ప్రతిదీ బుద్ధి తక్కువగానే ఆలోచిస్తావు. అంటే నువ్వు పతివ్రత శిరోమణివి కదా. కాదని ఎవరన్నారు?
ఇది కూడా మా ఆయన కోసమే. విషయం ఏంటంటే నా మొగుడికి నన్ను చీరలో చూసి చూసి బోర్ కొడుతుందట. కొన్ని రోజులు లుక్ మార్చమని అడిగాడు. అందుకే నేను తన కోసం ఇలా రెడీ అవుతూ ఉంటా. మళ్ళీ తనకి నన్ను ఇలా చూసి బోర్ కొట్టిందనుకో, అప్పుడు చీరలు కడతా. నువ్వు వెళ్ళి నీ కాపురం చూసుకో. పాపం తేజ నిన్ను భరించలేక ఆ కన్స్ట్రక్షన్ సైట్ ఆఫీస్లోనే ఉంటున్నాడు. వీలైతే నువ్వు కూడా ఈ లుక్ చేంజ్ చేసి కొంచెం ట్రై చేయి. తేజ ఇంటికొస్తాడేమో. నా చుట్టూ తిరిగితే ఏం వస్తుంది చెప్పు? దీంతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకూడదు. అసలు కాశీగాడు ఎక్కడున్నాడో ఏంటో కనిపెట్టాలి. మధు, ఒక పంచి. ఇవాళ నీకు ఏ డ్రెస్ నచ్చితే నేను అదే వేసుకుంటాను. ఒకసారి చూడు ఏది బాగుంటుందో. ఆయన నీతో మాట్లాడి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? సంథింగ్ ఏదో తేడా జరుగుతోంది. అసలు ఇంత అందంగా రెడీ అయ్యి ఇలా సోకులు పడుతూ ఎవరి దగ్గరికి వెళ్తున్నట్టు? ఇది యష్ కోసం అనుకోవాలా? తను తాగిన ఇది పట్టించుకోవట్లేదు, పరాయి ఆడదానితో తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు. కానీ తన కోసం మోడర్న్ డ్రెస్సుల్లో వెళ్తున్నాను అంటుంది. ఏదో జరుగుతోంది. కనిపెడతాను, ఖచ్చితంగా కనిపెడతాను. రూమ్లో కూడా లేడే. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? రిషి, శశి, మీ నాన్న లేడేంటి? పొద్దున్నే రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళారమ్మా. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? సరే, మీరు చదువుకోండి. గిదే ఆ సురేంద్రగాడి కొంప. ఇంత పెద్ద కొంపల సురేంద్రగాడి కూడా ఎవరెవరు ఉంటారో ఎట్లా కనిపెట్టేది. మనకి కిరికిరి ఏం అర్థమైతలేదు. నువ్వేంటి యష్ ఎక్కడ ఎంత పొద్దున్నా? డబ్బుల కోసం వచ్చావా? లోపలికి రా. ఆఫీస్కి రమ్మన్నాను కదా, ఇంటికి వచ్చేసావేంటి? వర్క్ అంతా ఆగిపోయింది సార్. చాలా డిస్టర్బ్డ్గా ఉంది. త్వరగా డిస్ట్రిబ్యూట్ చేస్తే త్వరగా వర్క్ స్టార్ట్ చేయొచ్చని. సడన్గా సార్ ఏంటి? నువ్వు అంకుల్ అని పిలుస్తావు కదా. ఓ అదా, పొద్దుటి నుంచి కాల్స్ మాట్లాడి సడన్గా సార్ అని వచ్చేసింది. ఈ కాల్స్ విసిగిస్తుంటే నేనే డైరెక్ట్గా వచ్చేసాను అంకుల్. దట్స్ ఎ గుడ్ థింగ్. ఇంత అమౌంట్ నేను ఆఫీస్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నాకు ఫేవర్ చేసావు. 1 సెకండ్, అమౌంట్ తీసుకొస్తాను. లచ్చిందేవి బ్యాగ్లో కూర్చొని వచ్చేసిందిరా కాశిగా. ఇన్ని కోట్లు తాకుడు పక్కన పెట్టు, కనీసం చూడనైనా చూడలేదు. నీ సిచ్యువేషన్ నాకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతావని కూడా తెలుసు.
ఒకసారి లెక్క చూసుకొని అమౌంట్ తీసుకో. ఒకసారి లెక్క చూసుకో యష్. అయ్యో అంకుల్, మీరు మమ్మల్ని నమ్మి ఇంత అమౌంట్ ఇస్తున్నారు, మీ మీద మాకు ఆ నమ్మకం ఉండదా? నేను హ్యాండిల్ చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. సింధుకు ఒకసారి ఫోన్ చేయి. అవును, సింధు రాలేదేంటి? సింధు బిజీగా ఉంది అంకుల్, అందుకే నేను వచ్చాను. సింధు వచ్చినా నేను వచ్చినా ఒకటే కదా అంకుల్. అఫ్ కోర్స్. సరే అంకుల్, నేను వెళ్తాను. మనకి కిరికిరి. 50 కోట్లు. నా జిందగీలా గిన్ని పైసలు ఎప్పుడు చూడలే. 2 కోట్ల కోసమే గా ఓబుల్ రెడ్డి గారు నాకు సుక్కలు చూపించిండు. ఇప్పుడు ఇంకో ధూల్పేటను సృష్టించవచ్చు. గిన్ని పైసలు తేడిపోదాం. శ్రీలంక పోదామా, లేదా గోవాకు పోదామా, పోనీ ఇంకేడికన్నా పోదామా? సుబ్బుని కూడా తీసుకుపోదాం. మనతోని సుబ్బుని కూడా తీసుకుపోదాం. పైసా ప్లస్ నచ్చిన బోరి. గింత పొద్దుగల మా కాసిబావ చేస్తుండేంది? పెనిమిటి చెప్పు. సుబ్బు, లచ్చిందేవి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు పెనిమిటి? గిప్పుడు నీకు జిందగీ అంటే ఏందో చూపిస్తా. నిన్ను దునియా మొత్తం దిప్పుతానే. మనం దేశం దాటిపోతున్నాం సుబ్బు. ఈ కాశీగాడు నిన్ను విమానం ఎక్కిస్తుండు. ఏంది పెనిమిటి? ఏందెందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? వేరే దేశం పోయేంత డబ్బు మన కాడేడుంది? తాగినవా ఏంది పొద్దుగాలనే? కలగంటున్నావా? లేకపోతే ఇది కల కాదే, కళల్ని నిజం చేసుకునే టైం. నిన్ను అడిగినా చూడు, నీకేం తెలియదు. నేనే ప్లాన్ చేస్తా. దానికి వీసా, పాస్పోర్ట్ లాంటి తతంగం ఉంటుంది. తెలిసిన బ్రోకర్ని పట్టుకొని అవన్నీ ఒప్పిస్తా. ఈలోపు మనం ఊరు దాటిపోవాలి. ఇగో, నేను నీకోసం వెయిట్ చేస్తా ఉంటా. నువ్వు వెంటనే వచ్చేసాయి. నువ్వు బ్యాగ్ గీగేం దేకు. నిన్ను షాపింగ్కి తీసుకుపోయి మోడర్న్ డ్రెస్సులు కొనిపెడతా. హీరోయిన్లు వేసుకుంటారే అసంటి పొట్టి బట్టలు కొనిపెడతా. నేను ఏడ వెయిట్ చేస్తుంటా, నా లొకేషన్ పెడతా. నువ్వు వాడికి వచ్చేసాయి. పెనిమిటి జరాగు. గంత డబ్బు నీ కాడేడుంది? ఏనాళ్ళుగా కొంపలు ఎందుకున్నో వచ్చేసాయి అన్నావు కదా. ఆడుండబట్టే కోట్లు చేతిలో పడ్డాయి. గమ్ముచ్చటంతా నీకు తర్వాత చెప్తా కానీ నువ్వు జల్ది వచ్చాయి. ఏందీడు ఉన్న పలంగా డబ్బు అంటున్నాడు, దేశం విడిచి పోవాలంటుండు, చెప్పలకు చెప్పొద్దు అంటున్నాడు. ఏదో తేడా కొడుతోంది. సురేంద్ర అంకుల్ కాల్ చేస్తున్నారు. చెప్పండి అంకుల్. ఏంటమ్మా సింధు, అంత డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవరైనా కారులో వస్తారు కానీ ఇలా బైక్ మీద వస్తారా? బైక్ ఏంటి, డబ్బేంటి అంకుల్? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడే యశ్ వచ్చి బైక్ మీద డబ్బులు తీసుకెళ్లాడు. నాకైనా చెప్తే నేను కారు అరేంజ్ చేసేవాను కదమ్మా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉంటానమ్మా. బైక్లో డబ్బులు తీసుకోవడానికి యశ్ వెళ్ళాడా? అంటే యశ్ అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడా? తను తీసుకుంటే
ఈ పాటికి నాకు ఖచ్చితంగా కాల్ చేసేవాడే. నాకొక్క మాట కూడా చెప్పకుండా యష్ అక్కడికి వెళ్ళి డబ్బులు ఎందుకు తీసుకున్నట్టు? నాకు యష్కి తప్ప ఈ ఫైనాన్స్ గురించి ఎవరికీ తెలీదు. మరి యష్ తీసుకుంటున్నప్పుడు నన్నెందుకు పిలవలేదు? యష్ అలా చేయడే. బావా నువ్వేదో పెద్ద కిరికిరి చేసి పోతున్నావు. లేకపోతే దేశం దాటేంత డబ్బు నీ తానేడుంది. ఇది అస్సలు మంచిగా అనిపిస్తలే. నన్ను క్షమించు బావా, నీకు అస్సలు సహాయం చేయలేను నేను. ఆ ఉసిరంతా మనకి తగులుతుంది. ఆ పాప నీకు కూడా తగలనయ్యా. ఇప్పుడే సింధు మేడంకి కాల్ చేసి చెప్తా. శుభలక్ష్మి చేస్తుందేంటి? శుభలక్ష్మి, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. మేడం 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 జర్రాగుండ్రి, ఒక్క విషయం చెప్పాలి. నేను చాలా టెన్షన్లో ఉన్నాను శుభలక్ష్మి, కాస్త అర్థం చేసుకో. మేడం మీ కాశీ గురించి చెప్పాలి. కాశీ గురించా? ఏమైంది? మా బావ ఇప్పుడే కాల్ చేసిండు మేడం. లచ్చిందేవి వచ్చింది, దేశం దాటిపోదామని ఏందేందో మాట్లాడుతుండు. చెత్త వెదవా, ఎంత పని చేసావురా? 50 కోట్లు తీసుకుని పారిపోదాం అనుకుంటున్నావు కదా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టనురా. ఏ సింధు, తను నా భర్తే, కానీ నేను చెప్పేంత వరకు తను స్టేషన్లోనే ఉండాలి.